హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏమంటే ఈరోజు హెవీ రెయిన్ ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచే నేను లేవడమే లేట్. సండే కదా, మామూలుగా అయితే వీక్లీ హెవీ వర్క్ ఉంటుంది. మండే టు సాటర్డే మనం ఫ్రీగా అయితే సండే ఒకరోజు మాత్రమే. అది లాఫ్ట్ క్లీనింగ్కి దాన్ని పెట్టుకుంటాను ఆప్షన్, బయట ఎక్కడ వర్క్ ఏం పెట్టుకోకుండా ఎక్స్ట్రా వర్క్స్. కాకపోతే ఈరోజు చూడండి, హెవీ రెయిన్ ఏమాత్రము ఇప్పుడు దాట 2 పైన అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాట అయితే క్లైమేట్ అయితే చేంజ్ చూడండి, ఇంకా అట్లే అవంతా చూడండి, ఇంకా వాన అయితే హెవీగా ఉంది. కాబట్టి నేనైతే బిన్న వచ్చినాను, క్లీన్ చేసుకుని ఒకేసారి వెళ్ళిపోదాం అనేసి. మీకైతే ఒకటి మన లాఫ్ట్లో చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్. ఇదైతే నేను బయట నుంచి చెప్పించడం అయితే జరిగింది మన లాఫ్ట్లోకి. ఓకేనా, అది ముందర ఉండేది వచ్చి మేల్లో, వెనక బ్యాక్ సైడ్ ఉండేది ఫీమేల్. ఎలా ఉంది ఫ్రెండ్స్ పేరు నచ్చింటే లైక్ చేసుకుని కామెంట్ అయితే చేయండి తప్పకుండా. ఓకేనా, ఇది ఒక పేరు. ఇది చూడండి లాఫ్ట్. ఈరోజు మేత కొంచెము లేట్ అయ్యే గుద్దికి లేదా ఏముందా అట్లే తనకలాడుతుండే, అంతా చిక్స్ ఉన్నాయి. అప్డేట్ ఇంకా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి హెవీ గలీజ్ అయితే ఉంది. చూడండి ఇవైతే ఎట్లా కొట్టుకుంటున్నాయి, అంతా చిక్స్ ఉన్నాయి. కానీ అంతా లాఫ్ట్ క్లీన్ చేయాలి. క్లీనింగ్ అయిన తర్వాత అయితే మీకైతే పూర్తిగా నీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే గలీజ్గా ఉంది కదా, మొత్తం ఏమన్నా చూస్తే కూడా బాగుండదు. కాబట్టి మొత్తం అప్డేట్ అయితే కొత్తగా అయితే ఒక పిల్లంకాన్ని తెచ్చినాను నేను బయట నుంచి. చూపిస్తాను మీకు. ఓకేనా, చూడండి ఒక 5 minutes వెయిట్ చేయండి. మొత్తం క్లీన్ చేసి లాఫ్ట్ అయితే మొత్తం నీట్గా చూపించేస్తాను. ఈ బ్రీడింగ్ సెక్షన్స్ అయితే బయట అయితే వదిలాను. చూడండి ఇవంతా మన బ్రీడింగ్ పెయిర్స్ ఇవంతా. చూడండి అదైతే దాని ఎగ్స్ చెడిపోయినాయి, ఎత్తి పారేనా. నెక్స్ట్ టైంకి బ్రీడింగ్ రెడీ అవుతుంది. ఇది వచ్చి అంతా న్యాచురల్గా ఫుడ్, మట్టి ఇవంతా తినాలి, అప్పుడే పీజన్స్ హెల్తీగా ఉంటుంది. ఏదో నాకు తెలిసింది. చూడండి మనవాడు రెడీ అయినాడు, కింగ్. సో ఇంకా పోవాలి, ఇంకా 0 కల్లి పట్టా కదా, ఇంకా ట్రైన్ చేయాలి పోనీ కొన్ని రోజులు. ఓకేనా, నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేసాను. చూడండి నీట్గా క్లీనింగ్ అయితే చేశాను. ఇది ఎందుకు వేసినానంటే అది గలీజ్ చేస్తుంది కదా, అది వచ్చి అట్లే అతుక్కోకుండా దీనికైతే అతుక్కుంటుంది. మనం క్లీనింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అయితే మట్టి దీని కింద అయితే చూడండి మట్టి ఉంది. మట్టి ఎందుకు వేస్తున్నామంటే ఇది వచ్చి నైస్గా ఉంటుంది. పిల్లలకి వచ్చి కాళ్ళు సరిగా నిలవదు, కాబట్టి దాంతో మట్టి వేసి కింద గోన్ పట్టు ఉంది దీని కింద, దాని తర్వాత మట్టి. ఇది ఊరికే జస్ట్ పైన కొంచెం వేసాను అంతే. చూడండి ఇది 2 పిల్లలు అయితే ఉన్నది, చూసినారు కదా. నెక్స్ట్ దీని కూడా సేమ్ అంతే. ఈడైతే 2 చిక్స్ ఉంది. ఇది మన పిల్లం కాదు, ఇది నాకు ఇష్టమైన బర్డ్స్ పిల్లలు ఇవి. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎగ్స్ చెడిపోయిన ఎత్తి పారేనా. నెక్స్ట్ బ్రీడింగ్కి రెడీ అవుతుంది. ఇది కూడా అంతే, ఇది ఇంకా పెట్టనే లేదు కాబట్టి పేరింగ్ అయితే మార్చాను. ఇది చూడండి, ఇది మన తాంబ్రాల పిల్లలు ఇది. ఓకేనా, నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎగ్స్లో ఒక పిల్ల చూసినారు కదా బయట, దుబాస్ పిల్ల, అది ఒకటి ఉంది. ఇది ఈసారి మళ్ళీ ఎగ్స్ పెట్టి రెడీగా ఉంది. ఓకేనా, ఈ పిల్లలు చేసుకొని బ్రీడింగ్ అయితే స్టాప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మన బ్రీడింగ్ సెక్షన్ అయితే. నాకు డబ్బులు ఎక్కువ పెట్టాను ఫ్రెండ్స్ పవర్లకి, దానివల్ల ఇప్పుడైతే ఇది అంత హెవీగా చేసుకోలేదు నేను. జస్ట్ ఏదో నాకు తెలిసినంత వరకు బ్రీడింగ్ సెటప్ అయితే చేసినాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి అంతా హెవీగా చూడండి పిల్ల వాళ్ళ ఫాదర్ దగ్గర తింటూ ఉన్నాడు. దానికైతే తార ఒక ఫీమేల్ అయితే తెప్పిస్తున్నాను ఫ్రెండ్స్. రేపు ఈవినింగ్ అంతా వచ్చేవచ్చు, లేదంటే ట్యూస్డే అట్ వస్తుంది. రేపు ఈవినింగ్ అంతా వచ్చేస్తుంది. కానీ ఇది క్లీనింగ్ చేస్తాను ఫ్రెండ్స్, చేసి అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పేరు అది 2. ఇది ఎవరికైనా కావాలనుకుంటే బెంగళూరు పీజన్స్ అవి. ఓకేనా, నేను 10,000 ఇచ్చి కొన్నాను. మన సబ్స్క్రైబర్స్ కోసం 8,000కి అయితే సేల్ చేస్తాను. ఓకేనా, చూడండి ఇది ఫీమేల్, అది మేల్. ఓకేనా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాకు చూడండి, ఇది ఫీమేల్, ఇది వాడు మేల్.
ఓకేనా. సేల్ చేయాలనుకునే టైంలో మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సేల్ చేయను, టోర్నమెంట్ అయిపోయినాక సేల్ చేస్తాను. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే టాప్ క్లాస్ బర్డ్స్ సేల్స్ అయితే వేయడం జరుగుతుంది. ఊరికి అల్లా టప్పగా అంతా వేయండి, నేను చెప్పినాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో కూడా. చూడండి అంతా హ్యాపీగా మన్ను ఇవంతా తినకుండా ఇట్లా వదలాలి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇట్లా వదలాలి హ్యాపీగా. మన్ను ఇవంతా ఆకులు చూడండి ఎంత హ్యాపీగా, ఎంత ఫ్రీడమ్గా ఇట్లా ఉన్నాయో చూడండి. టైం స్పెండ్ చేయాలన్నమాట. పీజన్స్ ఉండేటప్పుడు హెవీగా టైం స్పెండ్ చేయాలా. ఓపిక ఎక్కువ ఉండాలా మనిషికి. ఓపిక ఉండే వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లో ఉండండి. టైం లేదు, దావిడితో కూడా స్పెండ్ చేయలేను అనేటప్పుడు ఊరికే పీజన్స్ని పెంచుకొని ఇబ్బంది పెట్టడం వేస్ట్. ఇది చూడండి, ఈ పేరు కాల్లో రింగ్ ఉంటుంది రైట్ సైడ్. రెండు బర్డ్సే. ఇది చూసాం ఏదైనా టోర్నమెంట్ అయిపోయి ఇప్పుడైతే ఇవ్వాలనే ఉద్దేశం అయితే లేదు. ఇది చూసాం, టైం వచ్చినప్పుడు సేల్ చేస్తాం. చూడండి అవేవి జత దగ్గర అవేవి చాలా బిజీగా ఉన్నాయి. హ్యాపీగా జాలీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే సెట్ చేస్తున్నాం. చూడండి మేల్ అయితే పిల్లలకి తినిపిస్తుంది. ఓకేనా. ఇది కూడా అయితే తినిపిస్తూ ఉంది. మనోడైతే పిల్లల దగ్గర చేయి కూడా పెట్టించడం. నెక్స్ట్ అయితే చూడండి, వీడు కూడా చిక్స్ దగ్గర అయితే ఉన్నాడు. వీడైతే పిల్లల్ని డిస్టర్బెన్స్ చేస్తాడు. ఓకేనా, మనం ఎక్కువ అయితే డిస్టర్బెన్స్ చేయకూడదు. నెక్స్ట్ ఇదైతే నో పీరింగ్ ఇది. ఓకేనా, చూసాం త్వరలో అయితే రిజల్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్రీడింగ్ పేరు సెటప్. ఇది కూడా 2 weeks అయితే పెట్టేసింది ఫ్రెండ్స్. ఇది ఈ పేరు కూడా దీనిదైతే ఫెయిల్ అయింది. ఇది చూసాం నెక్స్ట్ టైం. దీనిది వచ్చేసి సింగిల్ చిక్ మాత్రం మిగిలింది, ఒక ఎగ్ కూడా ఫెయిల్ అయింది. ఇది ఫీమేల్. ఇది ఓకేనా. ఇదే ఫ్రెండ్స్ బ్రీడింగ్ సెటప్. నెక్స్ట్ సింగిల్స్ని అయితే వదులుతాను. ఇవంతా ఫీమేల్స్ కదా, లాఫ్ట్ క్లీన్ చేయాలి. మన దగ్గర ఉండే 7 ఫీమేల్స్ ఇది. ఓకేనా, చూస్తున్నారు కదా. రెగ్యులర్ అంటే క్లైమేటే బాగాలేదు ఫ్రెండ్స్, అంతే పీజన్స్ అంతా కేర్ఫుల్గా చూసుకోవాలి. వీడికి చూడండి ఫ్రెండ్స్, వీడైతే మేత అన్నీ తింటున్నాడు, కానీ ఆ నెక్ ట్విస్ట్ అనేది అన్ని మెడిసిన్స్ ఎవరు ఏమేమి చెప్పినారు అన్నీ వాడేనా, ఏమాత్రం చదవలే. పెట్టుకొని ఉండిపోని చూడండి
నెక్ అయితే ఎలా తిప్పుతున్నాను. ఇది 3rd మంత్ ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఉండేది. మన బ్యాడ్ టైం ఫ్రెండ్స్. చూసినట్టయితే మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం చూడండి నీట్గా క్లీన్ చేసేస్తాను. అలాగే స్ప్రే అయితే కొట్టేస్తాను మొత్తం ఈగలంతా వాలకుండా. చూడండి అంత పిజన్స్, ఫుడ్ పెట్టాను, వాటర్ పెట్టేస్తాను. ఓకేనా. మీకు లాఫ్ట్లో ఒకటి చూపించాలి, అది చెప్పినా కదా, చూపిస్తాను. వెయిట్ చేయండి ఒక్క సెకండ్. ఆల్రెడీ మీరు మనకు చిక్స్ అయితే యాచ్ అయింది కదా పిల్లంక, దాని బ్రదర్నే కోరి బ్లడ్ లైన్ని తేవడం అయితే జరిగింది. ఓకేనా. వీడు చూడండి సేమ్ నెక్స్ట్ ఫ్లైయర్ వీడియో చూసాం. నెక్స్ట్ ఏం చేస్తాడనేసి వీడు తామ్రాలు కూడా ఫ్లైయరు. నెక్స్ట్ ఇంకొకనే వీడిని తెచ్చాము. మన దగ్గర తామ్రాల కలెక్షన్స్ అయితే చాలా ఉన్నది. చూడండి ఇది ఒకటి, ఫస్ట్ అది చూసినారా, ఇది ఒక తామ్రాలు. తర్వాత నెక్స్ట్ వీడు మన ఇంట్లో పుట్టినాడు వీడు, ఇక్కడ వీడు ఒకడు. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ వీడు, నెక్స్ట్ వీడు ఫ్లైయరు. ఓకేనా. మనకి నెక్స్ట్ టోర్నమెంట్కి రెడీ చేసేది చెప్తాను. కొన్ని రోజులు పోనీ, ఇంకా ఉంది కదా మార్చి దగ్గరలో మీకు ఏ పీజన్ని ఏ టైమింగ్లో వదులుతాను అనేది ఇప్పుడు చెప్పకూడదు, కానీ కొన్ని రోజులు పోనీ. ఓకేనా. చూడండి వీడిని కొత్తగా అయితే తేవడం అయితే జరిగింది. వీడు ఏమరా అంటే జస్ట్ కింద ల్యాండ్ అయ్యే ప్రసక్తి ఉండదు. నేరుగా బయట అట్టే ఆడ నుంచి డైరెక్ట్గా అక్కడి నుంచి అట్లే ఫ్లై అవుతాడు, నేరుగా వాటర్ తాగుతాడు, నేరుగా డైరెక్ట్గా వాడి ప్లేస్లో వచ్చి ల్యాండ్ అవుతాడు. వాడు బయట అంతా దిగేదంతా ఉండదు వాడిది. చూపిస్తా, అది కూడా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ తామ్రాల్లో డిఫరెంట్ కలర్ ఇది ఒకటి. తర్వాత ఇది ఒకటి. తర్వాత వీడియో. తర్వాత అంతే. ఇంకా తామ్రాల్స్ అయితే ఇంకా చాలా ఎక్కువగా లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే మన వీడియోస్ని చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకా సపోర్ట్ అయితే చాలా చేయాలి. ఓకేనా. చూడండి క్లైమేట్ ఏమాత్రం కొంచెం కూడా షార్ప్గా లేదు. టోర్నమెంట్కి ఈ చెట్టును అంతా కొట్టాలా, అది కూడా మనమే కొట్టించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కొట్టరు కాబట్టి. అది కొండ ప్లేస్లో ఉన్నది. చూడండి మనము ఉండే లొకేషను ఎటువైపు చూసినా మనకి చాలా డేంజర్గానే ఉంటుంది. శిఖరాలు తిరిగే ఏరియా ఇది. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మన లాఫ్ట్ ఇదే ఉండేది. ఓకేనా. ఒకటి బ్రీడింగ్ సెటప్, ఇంకోటి సింగిల్ సెటప్ది. ఇక్కడ మేబీ నెక్స్ట్ ఒకవేళ మన టోర్నమెంట్ విన్ అయ్యేలాగా ఉంటే ఇక్కడ ఉంది కదా, ఈ కట్రాయి నుంచి నేరుగా ఇక్కడైతే ఒక రూమ్ అయితే కట్టిస్తాను. తర్వాత ఇక్కడ ఉంది చూడండి ఈ ప్లేస్లో అయితే మనం పెద్ద లాఫ్ట్ ఒక 12 అడుగుల హైట్ వేసేసి ఒక రూమ్ వేసి రేకులు వేసి దానికంటే మనం ఇక్కడ ఇది ఉంది కదా గార ప్లేస్, ఇవంతా ఇక్కడ వచ్చి బెంగళూరులో చేస్తారు కదా జాబ్, అమర్చేసి హైట్ వేసేసి మేము స్టెప్స్ ఎక్కేలాగైతే చేస్తాం ఫ్రెండ్స్ త్వరలో. ప్రస్తుతానికైతే ఈ ఇయర్ టోర్నమెంట్కి ఇదే ఛత్రి చాలు, పైన అయితే కొత్తది రెడీ చేస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇలాగే మీరు మన వీడియోని అప్డేట్ ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ అయితే కొట్టుకోండి. ఓకేనా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.